టీడీపీ సీనియర్ నేత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ప్రముఖ సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మేరకు ఆయన తన కుమారుడు ఉపేంద్ర గాడి అడ్డా సినిమా హీరో కంచర్ల ఉపేంద్రతో కలిసి తూర్పు నియోజకవర్గం పరిధి ఎంవీపీ కాలనీ సెక్టర్ 10లో గల ఆళ్వార్ దాసు పబ్లిక్ స్కూల్లో సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా యువత ముందుకొచ్చి ఓట్లు వేయాలని కోరారు. 18 ఏళ్లు నిండిన వారు తొలిసారిగా వేసిన ఓటు మరపురాని మధురానుభూతి అని అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిది అని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో నాయకులు తలరాత మార్చే ఆయుధం కూడా ఓటు అని పేర్కొన్నారు. ఒక్క ఓటు వేయకుంటే ఏమవుతుందిలే అన్న నిర్లిప్త ధోరణి పనికిరాదని హితవు పలికారు. మేధావులు కూడా పోలింగ్ కి ముందుకు రావాలి అని ఆయన పిలుపునిచ్చారు. 2019తో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరుగుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ కూడా సహకరించాలని ఆయన కోరారు. ఈరోజు ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. మరి దేశ ప్రజలందరికీ అలాగే రాష్ట్ర ప్రజలందరికీ విశాఖపట్నం వాసులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఓటు హక్కుని వినియోగించుకోండి. ఎందుకంటే ఈ ఓటు ద్వారానే ఏది సాధించాలని మనం సాధించగలుగుతాం. మంచిని నిలబెట్టాలన్నా ఓటు అనేది ఆ ఓటుతో మనం సమాధానం చెప్పాలి. మరి ఈరోజు ఈ భారతదేశంలో ఏదైతే న్యాయం ఉందో న్యాయానికి ఓటు వేయండి, అన్యాయానికి వేయొద్దు. ఎవరు ఏంటనేది మనకి ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి మంచి వ్యక్తుల్ని ఎన్నుకోండి. మంచి వ్యక్తుల్ని ఎన్నుకుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఈ దేశ భవిష్యత్తు కానీ బాగుంటుంది. మరి ఈ రాష్ట్రంలో ఏదైతే మనకు అన్ని పరిస్థితులు తెలుసు కాబట్టి ఆలోచించి మరొక్కసారి మీరు ఓటు వేయండి. ఎంత టైం అయినా పర్వాలేదు, ఈరోజు మాత్రం ఓటును వినియోగించుకోండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈసారి 90% అబవ్ ఓటింగ్ అనేది రావాలనేది నా ఆకాంక్ష. ఎందుకంటే ఈరోజు ఎన్నో ప్రాబ్లమ్స్కి మనం ఓటుతోనే సమాధానం చెప్పాలి. ఆ ఓటు అనేది వేయకపోతే కొన్ని ప్రశ్నలకు మనం ఆన్సర్ అనేది వెతకడం కూడా కష్టం. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఓటుతోనే మన యొక్క మనుగడ ఉంది కాబట్టి ఓటు వేయని వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఏ యొక్క ఫలాలు కూడా అందుకునే అర్హత లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఓటు వేసిన తర్వాతే నేను ఇంకో మంచికి ఓటు వేసాను, నాకు ఎందుకు మంచి జరగట్లేదని అడిగితే దానికి ఒక అర్థం ఉంటుందని నా యొక్క ఆలోచన. రాష్ట్రంలో అయినా దేశంలో అయినా అభివృద్ధి చెందాలంటే గొప్ప నాయకుల వల్లే సాధ్యం. అలాంటి గొప్ప నాయకులు ఎన్నుకునే రోజు ప్రజల చేతిలోకి ఈరోజు వచ్చింది. అంటే మన ద్వారా ఓటు వేసి రేపొద్దున ప్రశ్నించాలన్నా ఏం చేయాలన్నా సరే ఈరోజు మనం ఓటు వేస్తేనే ప్రశ్నించగలం, అభివృద్ధిని పొందగలం. సో గొప్ప నాయకులు ఎన్నుకునే రోజు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు వచ్చి, ముఖ్యంగా యువత ఏదైతే వాళ్ళు అభివృద్ధి చెందాలనుకుంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు వచ్చి యువత కూడా బాగా ఇంకా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఓటు వేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.